హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో మొదటి చాప్టర్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి, ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము ఖగోళ వస్తువులు అంటే ఏంటి, అలాగే నక్షత్రము, నక్షత్ర రాశులు, గ్రహాలు, వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఖగోళ వస్తువులు అంటే మనకి అంతరిక్షంలో తిరుగుతున్న రకరకాల వస్తువుల్ని ఖగోళ వస్తువులు అంటాం. ఇందులో మనకి గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉల్కలు, నక్షత్రాలు, ఇలా రకరకాలు ఉంటాయి. మనకి స్వయంగా ఎంతో పెద్దగా ఉండి సొంతంగా కాంతిని, వేడిని ఉత్పత్తి చేసే ఖగోళ వస్తువుల్ని మనము నక్షత్రాలు అంటాం. అలాగే సొంతంగా కాంతిని, వేడిని ఉత్పత్తి చేయలేనివి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఇలాంటివి కదా. గ్రహాలు అనేటివి నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే నక్షత్రాలు సొంతంగా కాంతిని తయారు చేసుకుంటాయని తెలుసుకున్నాం కదా. దాంతోపాటు మీరు పట్టపగలు నక్షత్రాలు, చంద్రుడు ఎందుకు కనపడ్డో తెలుసుకున్నారు కదా కృత్యం చేసి కూడా. అలాగే నక్షత్ర రాశులు అంటే ఏంటి, మీకు మన ధ్రువ నక్షత్రము, అలాగే సప్తర్షి నక్షత్ర రాశి, వీటి గురించి కూడా చెప్పాను కదా. చూసారా మీరు రాత్రి ఈ నక్షత్ర రాశుల్ని, ఈ ధ్రువ నక్షత్రాన్ని, సప్తర్షి నక్షత్ర మండలాన్ని చూసారా? చూసి మీ పెద్దవాళ్ళకి చూపించి మీరు చూస్తున్నది కరెక్టేనా కాదా అన్నది తెలుసుకున్నారా? ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఆ సప్తర్షి నక్షత్ర రాశిని, అలాగే ధ్రువ నక్షత్రాన్ని మీరు ఆకాశంలో గుర్తించి మీ పెద్దవాళ్ళకి చూపించి కరెక్టా కాదా తెలుసుకోండి, సరేనా? ఇవాళ మనము ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం. We came to know that the earth doesn't have its own heat and light. మనం ఇంతకుముందు భాగంలో తెలుసుకున్నట్టుగా మనకి గ్రహాలకి స్వయంగా ప్రకాశించే గుణం, అంటే స్వయంగా కాంతిని విడుదల చేసే గుణము, స్వయంగా వేడిని ఉత్పత్తి చేసుకునే గుణము ఉండదు గ్రహాలకి. మన భూమి కూడా ఒక గ్రహమే కదా, కాబట్టి భూమికి కూడా స్వయంగా కాంతిని, వేడిని ఉత్పత్తి చేసుకోవడం అనేది జరగదు. వేర్ డస్ ద ఎర్త్ గెట్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్? మరి మనకి భూమి మీద వేడి ఉంది, మనకి ఎండాకాలం సమ్మర్లో వేడిగానే ఉంటుంది, అలాగే పగలు వెలుతురు కూడా ఉంటుంది కదా. మరి కాంతి, వేడి ఎక్కడి నుంచి వస్తున్నాయి భూమికి? రైట్, ఇట్ ఈస్ ద సన్ దట్ గివ్స్ ద ఎర్త్ లైట్ అండ్ హీట్. మన భూమికి కాంతిని, వేడిని ఇచ్చేది సూర్యుడు కదా. మనకి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుంచి మనకి కాంతి, వేడి వస్తాయి. ద సన్ ఈస్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్. మన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సో ద ఎర్త్ రిసీవ్స్ లైట్ అండ్ హీట్ ఫ్రమ్ ద సన్. మనకి సూర్యుడి నుంచే కాంతి, వేడి అనేది వస్తాయి భూమి మీదకి. నాట్ ఓన్లీ ద ఎర్త్ but also 7 other planets are moving around the sun. మనకి భూమి ఒక్కటే కాదు, భూమితో పాటుగా ఇంకా 7 గ్రహాలు ఉన్నాయి, అవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. The sun, 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteorites form the solar system. We often call it as solar family, with the sun as
ఇట్స్ హెడ్. మనకి సూర్యుడు మన భూమితో కలిపి మొత్తం 8 గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు, వీటన్నిటిని కలిపి మనము సౌర వ్యవస్థ అంటాం. దీన్నే మనము సౌర కుటుంబము, సూర్యుడి యజమానిగా ఉన్న సౌర కుటుంబము అని పిలుస్తాం. సూర్యుడు యజమానిగా ఎందుకున్నాడంటాం? మన సౌర కుటుంబం మధ్యలో ఉన్న నక్షత్రం సూర్యుడే కదా. సూర్యుని వల్లే ఈ గ్రహాలన్నిటికీ, ఉపగ్రహాలకు అన్నిటికి కూడా వెలుతురు, కాంతి అనేది వస్తున్నాయి. అందులోనూ సౌర వ్యవస్థలో అన్నిటికన్నా పెద్ద ఖగోళ వస్తువు ఏంటి? రైట్, మన సూర్యుడే. అన్నిటికన్నా పెద్దది సూర్యుడే. సూర్యుని చుట్టూనే ఇవన్నీ తిరుగుతున్నాయి. 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి మనం సూర్యుని యజమానిగా చెప్తూ సౌర కుటుంబము అని పిలుస్తాం వీటన్నిటిని కలిపి. దీన్నే సౌర వ్యవస్థ అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులో మన సౌర వ్యవస్థలో సన్ గురించి తెలుసుకుందాం. ద సన్, సూర్యుడు. ద సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇట్ ఈజ్ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. మనకి సౌర కుటుంబం మధ్యలో సూర్యుడు ఉన్నాడు కదా. ఈ సూర్యుడు చాలా పెద్దది. అలాగే ఇందులో చాలా చాలా వేడితో కూడిన వాయువులు నిండి ఉంటాయి. సూర్యుడు అంటే దాంట్లో ఏ ఘన పదార్థము ఉండదు. సూర్యుడు మొత్తం కూడా వేడిగా ఉన్న వాయువులతో నిండి ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. మన సూర్యుడికి ఉన్న ఈ ఆకర్షణ శక్తి, అయస్కాంత శక్తి వల్లే మన సూర్య కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఒక కక్షలో తన చుట్టూ తాను తిప్పుకుంటున్నాడు కదా సూర్యుడు. ఇలా ఎలా తిప్పుకుంటున్నాడంటే వాటిని తనలోకి లాక్కునే శక్తి ఉండటం వల్ల. ఈచ్ మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. మనకి సౌర కుటుంబంలో ఉన్న ప్రతి వస్తువు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ద సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్. మన సౌర కుటుంబంలో ఉన్న ప్రతి దానికి, గ్రహానికి, ఉపగ్రహానికి, ప్రతి గ్రహ శకలానికి అన్నిటికీ కూడా వేడిని, కాంతిని ఇచ్చేది సూర్యుడే. ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఈజ్ అరౌండ్ 6000 degrees centigrade. మన సూర్యుని మీద, ఉపరితలం మీద, సూర్యుని ఉపరితలం మీద అంటే పైన ఉండే టెంపరేచర్, ఉష్ణోగ్రత దాదాపుగా 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుందట. సూర్యుని ఉపరితలం మీద 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. మనకి మామూలుగా మన వాతావరణంలో మామూలుగా అయితే రూమ్ టెంపరేచర్ అంటాం. గది ఉష్ణోగ్రత 27 డిగ్రీలు అలా తీసుకుంటాం. లేదంటే మామూలుగా 30 డిగ్రీలు అనుకోవచ్చు. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా తీసుకుంటాం. అదే ఇక్కడ సూర్యుని ఉపరితలం మీద 6000 డిగ్రీల సెల్సియస్ అంటే ఇంకా ఎంత వేడిగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు కదా. బట్ దట్ ట్రెమండస్ హీట్ ఈజ్ నాట్ ఫెల్ట్ సో మచ్ బై us బికాస్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ us. మనకి వాతావరణంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత కొంచెం పెరిగితే 40 డిగ్రీలు అయితేనే మనకు చాలా వేడైపోతుంది. సమ్మర్లో 40 డిగ్రీలు అలా పెరుగుతుంది కదా. మరి సూర్యుడి మీద 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. మనం 30 దాటి 40కి వస్తేనే ఎండాకాలం అనేస్తాం. మరి 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది సూర్యుడి మీద. మరి మనకు అంత వేడి వస్తుందా భూమి మీదకి? రావట్లేదు కదా. ఆ వేడంతా భూమి మీదకి రావట్లేదు. ఎందుకంటే సూర్యుడు మనకి చాలా దూరంగా ఉంది. సూర్యుడు మనకి దగ్గరగా ఉన్న నక్షత్రమే. అంటే మిగతా నక్షత్రాలతో పోల్చితే
సూర్యుడు మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం, కానీ అప్పటికి కూడా అది చాలా దూరంలో ఉంది. కాబట్టి ఆ వేడంతా మనకి భూమి మీదకి అంత వేడి రాదు. ద సన్ ఈజ్ అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. సూర్యుడు దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి నుండి సూర్యుడు సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో కదా. మీకు కిలోమీటర్ అంటే ఎంతో తెలుసు కదా. మరి 15 కోట్ల కిలోమీటర్లు అంటే ఇంక ఊహించుకోవచ్చు మీరే ఎంత దూరం ఉందో కదా. అంత దూరం ఉన్నాడు సూర్యుడు. డూ యూ నో, మీకు తెలుసా హౌ బిగ్ ఈజ్ ద సన్? మీరు ఇప్పుడు సూర్యుడు భూమికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకున్నారు. ఉపరితలం మీద ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందో కూడా తెలుసుకున్నారు. మరి సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో తెలుసా మీకు? 13 lakhs ఎర్త్స్ కెన్ ఫిట్ ఇన్సైడ్ ద సన్. మనకి సూర్యుడిని ఒక బాక్స్ అనుకొని మొత్తం భూములతో నింపాలంటే 13 లక్షల భూములు ఆ సూర్యుడు అనే బాక్స్లో పట్టగలవు. అంటే సూర్యుడు అంత పెద్ద బాక్స్ అనుకోండి, ఊహించుకోండి. ఒకటి సూర్యుడు ఎంత ఉన్నాడో అంత పెద్ద బాక్స్ ఊహించుకోండి. ఆ బాక్స్లో 13 లక్షల భూముల్ని పట్టించవచ్చు మనం. అంత పెద్దది సూర్యుడు. మొత్తం 13 లక్షల భూములు కలిపితే సూర్యుడు అంత పెద్దగా అవుతాయి. అంత పెద్దగా ఉంటాడు సూర్యుడు. ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ వర్షిప్ ద సన్ యాజ్ గాడ్. గివ్ రీజన్స్. మనకి ప్రాచీన కాలం నుండి ప్రజలందరూ కూడా సూర్యుడిని దేవుడిగా భావించి పూజిస్తున్నారు కదా. ఎందుకు చెప్పండి, మీకు తెలుసా? ఎందుకని సూర్యుడిని సూర్యదేవుడు అని చెప్పి పూజలు చేస్తారు? మీరు కూడా చూసే ఉంటారు కదా, గుళ్ళల్లో కొన్ని చోట్ల సూర్యదేవుడు అని చెప్పేసి పూజిస్తూ ఉంటారు సూర్యుడిని. ఎందుకని చెప్పండి కారణాలు? ప్లానెట్స్, గ్రహాలు. మనకి సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకుందాం. దేర్ ఆర్ 8 ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. అకార్డింగ్ టు దేర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్, ద ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మనకి సౌర కుటుంబంలో ఉన్న ఈ 8 గ్రహాలు వరుసగా సూర్యుడి నుంచి ఉన్న దూరాన్ని బట్టి వరుస క్రమంలో చూస్తే మొదట ఉన్నది బుధుడు, అంటే సూర్యునికి దగ్గరగా ఉన్నది బుధుడు. రెండవది శుక్రుడు, మూడవది భూమి, నాలుగవది అంగారకుడు, ఐదవది బృహస్పతి, దాన్నే గురుడు అని కూడా పిలుస్తాం. ఆరవది శని, ఏడవది ఇంద్రుడు, ఎనిమిదవది వరుణుడు. ఇలా 8 గ్రహాలు ఉన్నాయి. All the 8 planets of the solar system move around the sun in fixed paths. మనకి సౌర కుటుంబంలో అయిన ఈ 8 గ్రహాలు కూడా ఒక నిర్దిష్ట మార్గాల్లో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 8 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట మార్గంలో, ఒక స్థిరమైన మార్గంలో తిరుగుతూ ఉంటాయి. ఆ మార్గం మారకుండా ఉంటుంది. అలాగే the paths are elongated. They are called orbits. ఆ పాత్స్ అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కదా, ఆ స్థిర మార్గాలు ఎలా ఉంటాయంటే ఇలా దీర్ఘవృత్తాకారం రూపంలో ఉంటాయి. వృత్తం రూపంలో కాకుండా కొంచెం దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. వాటినే మనము కక్ష్యలు అంటాం. మనకి సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్న మార్గాల్ని మనము కక్ష్యలు అంటాం. అవి దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. The 4 planets near to the sun are called inner planets. మన సౌర కుటుంబంలో సూర్యునికి దగ్గరగా ఉన్న మొదటి 4 గ్రహాలు అంటే
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలని మనము ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. తెలుగులో అంతర గ్రహాలు అంటాం. ఇన్నర్ ప్లానెట్స్. అవేంటంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. These 4 are inner planets. The inner planets are comparatively smaller in size and are composed of rocks. మనకి ఈ లోపల అంతర్గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కూడా చిన్నవిగా ఉంటాయి. మిగతా గ్రహాలతో పోల్చితే మనకున్నది మొత్తం 8 గ్రహాలు కదా. 8 గ్రహాల్లో ఈ 4 కూడా చిన్నగా ఉంటాయి కొంచెం. అంటే మిగతా గ్రహాలతో పోల్చితే చిన్నగా ఉంటాయి. అది కూడా రాళ్లతో నిండి ఉంటాయి. ఈ 4 గ్రహాలకు కూడా రాళ్లతో. అంటే ఇప్పుడు మనకి భూమి మీద ఉపరితలం అనేది ఉంది కదా. ఈ భూమి ఉపరితలం మీద మనం నిలబడి ఉండగలుగుతున్నాం. అంటే మనకి భూమి ఉపరితలం అంతా ఘన రూపంలో రాయిలాగా ఉంది కదా. ఇలా రాళ్లతో ఉండి ఉంటాయి ఈ 4 గ్రహాలు. అందులోనే ఇవి కూడా చిన్నగా ఉంటాయి మిగతా గ్రహాలతో పోల్చితే. ఇంకా మిగతా 4 గ్రహాలు ఉన్నాయి కదా. ద లాస్ట్ 4 planets are called as outer planets. చివర అంటే ఈ 4 అంతర్గ్రహాలు 4 కాకుండా మిగతా 4 గ్రహాలు ఉన్నాయి కదా, వాటిని బాహ్య గ్రహాలు, అవుటర్ ప్లానెట్స్ అంటాం. దోస్ ఆర్ జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. అవేంటంటే దాన్ని గురుడు అంటాము, శని, ఇంద్రుడు, వరుణుడు. ఈ 4 గ్రహాలని మనము బాహ్య గ్రహాలు, outer planets అంటాం. దే ఆర్ లార్జ్ అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. మనకి 4 గ్రహాల్లో కూడా చాలా పెద్దవి ఇవి. మన అంతర గ్రహాలతో పోల్చుకుంటే ఈ బాహ్య గ్రహాలు అనేవి చాలా చాలా పెద్దగా ఉంటాయి. అలాగే వాటిలో మన అంతర్గ్రహాల్లో ఉన్నట్టుగా రాళ్లతో నిండి ఉండవు. ఈ బాహ్య గ్రహాలు 4 కూడా చాలా పెద్దవి. అందులోనూ వాయువులు, ద్రవాలతో నిండి ఉంటాయి. వాటిలో ఘన పదార్థం అనేది ఉండదు. వాయువులు, ద్రవాలతో నిండి ఉంటాయి. మెర్క్యూరీ ఇస్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. మనకి సూర్యునికి అన్నిటికన్నా దగ్గరగా ఉన్న గ్రహం ఏంది చెప్పండి? మొదట్లోనే తెలుసుకున్నాం కదా, బుధుడు. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం. Venus is considered as Earth's twin because its size and shape are very much similar to that of the Earth. మనం వీనస్ అంటే శుక్రుడు, మనకి రెండో గ్రహం ఉంది కదా శుక్రుడు. ఈ శుక్రుని మనము భూమికి కవల గ్రహము, ఎర్త్ ట్విన్. భూమికి కవల గ్రహం, కవల పిల్లలు అంటారు కదా, అలాగా భూమికి శుక్రుడిని కవల గ్రహం అంటాం. ఎందుకంటే భూమి ఎంత పరిమాణం అంటే ఎంత సైజు ఉందో శుక్రుని పరిమాణం కూడా దాదాపుగా అంతే ఉంటుంది. అలాగే భూమి ఏ ఆకారంలో ఉందో శుక్రగ్రహం ఆకారం కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. అందుకే దాన్ని మనము భూమికి కవల గ్రహం అంటాం. కవల పిల్లలు ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, అందుకే శుక్రుణ్ణి భూమికి కవల గ్రహం అంటాం. ఎందుకంటే రెండిటికి పరిమాణము, ఆకారము చాలా వరకు ఒకేలా ఉంటుంది కాబట్టి. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్. మనకున్న మొత్తం 8 గ్రహాల్లో జూపిటర్, బృహస్పతి అనేది అన్నిటికన్నా పెద్ద గ్రహం. 8 గ్రహాల్లోనూ అన్నిటికన్నా పెద్దది బృహస్పతి. అలాగే అన్నిటికన్నా చిన్నది బుధుడు. బుధ గ్రహం అన్నిటికన్నా చిన్నది. To remember the order of 8 planets around the sun, my very educated mother just served us noodles. మీకు ఈ సౌర కుటుంబంలో ఉన్న ఈ 8 గ్రహాల పేర్లని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలంటే సులభంగా, అది కూడా ఆర్డర్లో.
ఇవి ఎలా ఆర్డర్లో ఉన్నాయి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ కదా. ఇలాగ ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతి అక్షరము మనకి మన గ్రహం మొదటి అక్షరం అవుతుంది కదా. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇలా ప్రతి పదంలో మొదటి అక్షరానికి మన గ్రహాల్లో ఉన్న మొదటి అక్షరం సరిపోతుంది కదా. అందుకే ఇది గుర్తుపెట్టుకుంటే మనకి గ్రహాల పేర్లు కూడా గుర్తుండిపోతాయి వరుస క్రమంలో. తెలుసుకున్నారు కదా మన గ్రహాల గురించి. మనకు మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. వీటిల్లో లోపల ఉన్న 4 బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఈ 4టిని అంతర్గ్రహాలు అంటాము. ఇవి మిగతా గ్రహాలతో పోల్చితే చిన్నగా ఉంటాయి, అందులోనూ రాళ్లతో ఉంటాయి. మిగతా 4 గ్రహాలు బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, వీటిని బాహ్య గ్రహాలు అంటాము. వీటిలో వాయువులు, ద్రవాలతో నిండి ఉంటాయి. సైజులో మిగతా గ్రహాలతో పోలిస్తే, అంతర్గ్రహాలతో పోలిస్తే చాలా చాలా పెద్దగా ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. అలాగే మన సౌర కుటుంబంలో అన్నిటికన్నా పెద్దది బృహస్పతి, అన్నిటికన్నా చిన్న గ్రహం బుధుడు. భూమికి కవల గ్రహం అనే దేని పిలుస్తాం? శుక్రుణ్ణి. తెలుసుకున్నారు కదా సౌర కుటుంబం గురించి. ఇక్కడ మీకు ఒక చిత్రం ఇచ్చారు మన సౌర కుటుంబంది. అలాగే మన సౌర కుటుంబంలో ఉన్న ప్రతి గ్రహానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. చూస్తున్నారు కదా. మనకి మొదటిది మెర్క్యూరీ. దాని పక్కన వివరాలు ఇచ్చారు చూడండి. 1 ఆర్బిట్ అరౌండ్ సన్, అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు. అలాగే 1 స్పిన్ ఆన్ యాక్సిస్, అంటే తన చుట్టూ తాను తిరగడానికి 79 రోజులు. మన మెర్క్యూరీ అంటే బుధ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు తీసుకుంటుంది. అంటే మన భూమి మీద ఉన్న రోజుల ప్రకారం 88 రోజులు తీసుకుంటుంది. 1 స్పిన్ ఆన్ యాక్సిస్, తన చుట్టూ తాను తిరిగేకి 79 రోజులు తీసుకుంటుంది. ఇలాగా మిగతా అన్ని గ్రహాల వివరాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే ఆ గ్రహాలకున్న మూన్స్ అంటే ఉపగ్రహాల వివరాలు కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఎర్త్ 1 ఆర్బిట్ అరౌండ్ సన్, అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, కింద తరగతిలో నేర్చుకున్నారు కదా. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4, అంటే పావు రోజు, అంటే 6 గంటలు. 365 రోజుల దాదాపుగా 6 గంటలు పడుతుంది. అలాగే తన చుట్టూ తను తిరగడానికి భూమికి 1 స్పిన్ ఆన్ యాక్సిస్, 1 రోజు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు. అలాగే భూమికి నంబర్ ఆఫ్ మూన్స్, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 1 కదా. ఇప్పుడు మీరు మిగతా వివరాలన్నీ చూడండి. అన్ని గ్రహాలకి ఈ వివరాలన్నీ చూసి ఏ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది, అలాగే తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది, అలాగే వాటికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అన్ని తెలుసుకోండి. అలాగే మీరు ఏ గ్రహం తక్కువ రోజుల్లో సూర్యుని చుట్టూ తిరిగేస్తుంది, ఏ గ్రహం ఎక్కువ రోజులు సూర్యుని చుట్టూ తిరగడానికి టైం తీసుకుంటుంది, అలాగే ఏ గ్రహానికి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహానికి తక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి, లేకపోతే అసలుకే లేవు. ఈ వివరాల్ని మీరు కామెంట్లో చెప్పండి, సరేనా. అలాగే మీరు ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు చూడండి. మన సౌర కుటుంబం గురించి మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా. మీ పెద్దల సాయంతో ఈ లింక్ ఓపెన్ చేసి ఇంటర్నెట్లో మన సౌర కుటుంబం గురించి ఇంకా వివరాలు తెలుసుకొని చెప్పండి, సరేనా. అలాగే అప్ టు 2006
there were 9 planets in our solar system, but now we have only 8 planets. What was the 9th planet? What happened to it? Find out the reasons with the help of your teacher. మీరు మీ టీచర్ సహాయంతో ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే మనకి 2006 వరకు కూడా మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. కానీ మీరు ఇందాక ఏం నేర్చుకున్నారు? 8 గ్రహాలే కదా! మరి 9ది ఏమైంది? ఎక్కడికెళ్ళింది? ఏమైంది దానికి? ఆ 9దో గ్రహం ఏంటి? ఆ వివరాలన్నీ మీరు మీ టీచర్ సాయంతో గానీ, మీ పెద్దల సాయంతో గానీ తెలుసుకొని చెప్పండి. అలాగే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ నేమ్ ద ప్లానెట్స్ ఇన్ ద బాక్సెస్ గివెన్ బిలో. మీరిక్కడ చిత్రం చూశారు కదా! గ్రహాల అన్ని వివరాలు తెలుసుకున్నారు కదా! ఈ చిత్రం చూసి కానీ మీరు అది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఈ చిత్రంలో ఉన్న గ్రహాల పేర్లన్నీ మీరు రాయండి పక్కనున్న బాక్సుల్లో. సరేనా? నెక్స్ట్ పార్ట్‌లో మనం మన భూమి గురించి తెలుసుకుందాం.